రెడ్డిని అరెస్ట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చేయాలండి, కంపల్సరీ శిక్ష వేయాలి. ఎందుకంటే ఒక ఆడపిల్లగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ తిట్టింది కాబట్టి కంపల్సరీ 5 years వరకు ఆమెకు శిక్ష పడాలని కోరుకుంటున్నాను నేను. అదే అంటే చాలా మాట్లాడింది చాలా మందిని, సో ఎలా చూడొచ్చు? ఆవిడ జైల్లో వేస్తే మంచిదా కాదా? జైలు వేస్తే పక్కా మంచిది. ఎందుకంటే ఇలాంటి మిస్టేక్స్ అనేది వేరే ఆడవాళ్ళు చేయకుండా ఉంటారు కాబట్టి ఆమె శిక్ష పడితేనే చాలా మెరుగు. ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్గా మాట్లాడకుండా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ని బ్యాడ్గా మాట్లాడింది, చంద్రబాబుని బ్యాడ్గా మాట్లాడింది కదా, సో ఏం చెప్తావు శ్రీరెడ్డికి నువ్వు? ఎందుకంటే ఆమెకు ఉండొచ్చు, ఆమెకి ఎంత ఇదేంటి ప్రాపర్టీ ఉన్నా, ఎంత ఫేమస్ అయి ఉన్నా సరే ఒకళ్ళని తక్కువ చేసి మాట్లాడింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా మంది కోరుకుంటున్నారు ఇలా ఉండాలి, పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మళ్ళీ సీఎం ఆయనే కావాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. అలాంటి మనిషిని అలా తక్కువ చేసి మాట్లాడింది కాబట్టి ఆమెకి ఇంకోసారి ఇలా మాట్లాడకుండా గట్టిగా చర్య తీసుకుంటేనే ఇంకొక అనేది లేడీ అయినా సరే మాట్లాడకుండా ఉంటారు. ఎన్ని రోజులు జైల్లో పెట్టాలి శ్రీరెడ్డిని? కంపల్సరీ 5 years వరకు కంపల్సరీ జైల్లోనే ఉండాలి. ఎలాంటి కోటింగ్ ఇవ్వాలి ఆవిడకు? ఉత్తక కొట్టుడు. అది ఎందుకు ఒక ఆడపిల్ల ఉన్న ఆడపిల్లని అంతలా అంటున్నావు? వై రీజన్ ఏంటి? రీజన్ అంటే ఇప్పుడు మనము సొసైటీలో జరిగిన చర్యలు మొత్తం తను తీసుకొని పవన్ కళ్యాణ్ ఒక ఇంట్లో అంటే మన ఇంట్లో ఆడబిడ్డగా చేస్తున్నాడు కాబట్టి హెల్పింగ్ ఉండాలి కాబట్టి తన్నే అలా డెగ్గుటగా చేస్తుంటే వేరే వాళ్ళు కూడా చేస్తుంది కదా. పవన్ కళ్యాణ్ అంత స్థాయిలో ఉన్న అంత చేస్తున్నా కూడా పైపెచ్చి అలా తిట్టింది కాబట్టి కంపల్సరీ ఆమెకు శిక్ష పడాలి. ఓకే, సో ఓవరాల్గా శ్రీరెడ్డి చేసింది తప్పే, 100% తప్పే. సో రాబోయే రోజుల్లో జగన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? లేదు. ఓవరాల్గా ఏం చెప్తావు శ్రీరెడ్డి గురించి? మీరు చేసింది చాలా మిస్టేక్స్. కంపల్సరీ 5 years వరకు మీ శిక్ష పడుతుంది. పడకపోయినా సరే ప్రభుత్వం మాత్రం ఊరుకోదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఊరుకోరు. థ్యాంక్ యూ. నువ్వు ఎవరు ఫ్యాను? జగన్ ఫ్యాన్.